శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఉత్తరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 306 అధ్యాయాలు పూర్తి చేసి 307వ అధ్యాయంలోని 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 31 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనదియే వాసిష్ఠాయ నమో నమః. జ్ఞానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యే ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సమానయానయాచేహ సహవాసమహం కథం గచ్ఛామ్య బుద్ధ భావత్వాత్ ఏషేదానీం స్థిరో భవే. నాతో కలిసి నాతో సమానంగా ఉంటున్న ఈ ప్రకృతితో నేను మూర్ఖత వలన ఎలా సహవాసం చేయగలను? ఇప్పుడు ఇక నేను స్థిరం అవుతాను. సహవాసన్నయాస్యామి కాలమే తద్ది నంచనాత్ వంచనాత్ వంచితో స్నున్నయాయద్ది నిర్వికారో వికారయ. సహజంగా నిర్వికారుణ్ణు అయిన నన్ను వికారమేమైన ఈ ప్రకృతి మోసం చేసింది. ఇప్పుడు దాకా దీని మాయలో పడ్డాను కాబట్టి ఇప్పుడు మాత్రం దీంతో కలిసి ఉండను. సచాయం అపరాధోస్య అపరాధో హేయం మమ యోహమత్రా భువం సక్త పరాముఖముపస్థిత. ఈ అపరాధం దీనిది కాదు, తప్పంతా నాదే. ఎందుకంటే నేను పరమాత్మకు విముఖుణ్ణై దీనితో ఆసక్తున్నాను. తతోస్మి రూపానుస్థితో మూర్తిస్వమూర్తిమాన్ అమూర్తిశ్చాస్మి మూర్తాత్మ మమత్వేన ప్రదర్శిత. సహజంగా నేను ఆకారరహితుణ్ణి అయినా ప్రకృతి యొక్క అనేక రూపాలైన ఆకారాల్లో ఉండి దేహరహితుణ్ణైనా మమకారం చేతిలో ఓడిపోయి దేహధారినయ్యాను. ప్రాకృతేన మమత్వేన తాసుతాస్పృహయోనిషు నిర్మమస్య మమత్వేన కింకృతం తాసుతాసుచ. పూర్వం ఎప్పుడో దీని మీద మమకారాన్ని పెంచుకున్నాను. దానివల్లనే అనేక విధాలైన జన్మల్లో పుట్టాను. అసలు నేను మమకారం లేనివాడిని అయినా కూడా ఈ ప్రకృతి వల్ల కలిగిన మమకారం భిన్న భిన్న జాతుల్లో పడవేసి దుర్దశను కలిగించింది. యోనీషు వర్తమానేన నష్ట సంజ్ఞన చదసా సమమాత్రణయా కార్యం అహంకార కృతాత్మయ. దీంతో కలిసి నానా విధాలైన జాతుల్లో తిరగటం చేత నా వివేకాన్ని కోల్పోయాను. ఇప్పుడు అహంకారమయమైన ఈ ప్రకృతి వల్ల నాకు ఎలాంటి పని లేదు. ఆత్మానం బోధా కృత్వా యూయం భూయో యునక్తిమాం ఇదానీమేష బుద్ధోస్మి నిర్మమో నిరహంకృత. ఇప్పటికీ ఇది అనేక రూపాలు ధరించి నాతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తున్నది. కానీ నేను ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాను. మమకారం అహంకారం అనే వాటికి దూరం అయ్యాను. మమత్వం నయో నిత్యం అహంకార కృతాత్మకం అపేక్షాహ మిమాం హిత్వా సంశ్రేష్యే నిరామయం. ఇప్పుడు దీని అహంకారకృతమైన మమకారాన్ని వదిలేసి నేను ఏ దోషం లేని పరమాత్మను శరణ పొందుతాను. అనేన సామ్యం యాస్యామి నానాయాగమచేతయా క్షేమం మమ సహా నేన నైకత్వమనయా సహా. పరమాత్మలో సామ్యాన్ని పొందుతాను కానీ ఈ జడ ప్రకృతితో సమానత్వాన్ని పొందను. పరమాత్మ సంబంధం వల్లనే నాకు మేలు జరుగుతుంది కానీ ఈ ప్రకృతితో సంబంధం వల్ల కాదు. ఏవం పరమ సంబోధాత్ పంచవింశో అనుబుద్ధవాన్ అక్షరత్వన్యేచ్చేతాచత్వాక్షరం నామయం. ఈ రీతిలో ఉత్తమమైన వివేకంతో తన శుద్ధ స్వరూప జ్ఞానం పొంది 24 తత్వాలకు అతీతమైన 25వ తత్వమైన ఆత్మక్షర భావాన్ని వినాశ లక్షణాన్ని విడనాడి నిర్దోషమైన అక్షరత్వాన్ని పొందుతుంది. అవ్యక్తం వ్యక్త ధర్మాణం సగుణం నిర్గుణం తథా నిర్గుణం ప్రథమం దృష్ట్వా తాదృగ్ భవతి మైథిలాం. ఓ మిథిలాధిప,
కరాళ జనక మహారాజా, అవ్యక్తమైన ప్రకృతి, వ్యక్తమైన మహత్తత్వాదులు, సగుణం, నిర్గుణం, వీటికి అన్నిటికీ కూడా ఆది అయిన నిర్గుణ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది మానవుడు తాను కూడా అలానే అవుతాడు. అక్షరక్షరయోరే తత్వోక్తం తవ నిదర్శనం మయేహ జ్ఞాన సంపన్నం యథాశ్రుతి నిదర్శనాత్. వేదం వివరించిన దానికి అనుగుణంగానే ఈ క్షరాక్షర వివేకాన్ని కలిగించే జ్ఞానాన్ని నీకు చెప్పాను నాయనా ఓ కరాళ జనక మహారాజా అని వశిష్ఠుడు వారు చెప్తున్నారు. నిస్సందిగ్ధం చ సూక్ష్మం చ విబుద్ధం విమలం యథా ప్రవక్ష్యామి తే భూయ తన్నిబోధ యథాశ్రుతం. ఇప్పుడు మళ్ళీ వేదానుసారంగా నిస్సందేహంగా సూక్ష్మము అత్యంత నిర్మలమైన విశిష్ట జ్ఞాన విషయాన్ని చెప్తాను విను. సాంఖ్యయోగోమయా ప్రోక్తో శాస్త్రద్వయ నిదర్శనాత్ యదేవ శాస్త్రం సాంఖ్యోస్తం యోగ దర్శనమేవ తత్. సాంఖ్య దర్శనాన్ని, యోగ దర్శనాన్ని గురించి అవి ప్రత్యేకమైన భిన్న భిన్న శాస్త్రాలను చెప్పాను, కానీ యథార్థానికి సాంఖ్యయోగ దర్శనాలు రెండు కూడా ఒకటే, రెండింటికి ఫలితం కూడా ఒకటే. ప్రబోధనకరం జ్ఞానం సాంఖ్యానామవనీపతే విసృష్టం ప్రోచితే తత్ర శిష్యానాం హితకామ్యయ. ఓ రాజా, శిష్యుల హితం కోసం వారికి జ్ఞానాన్ని కలిగించే సాంఖ్య దర్శనాన్ని నీకు సుస్పష్టంగా చెప్పాను. బృహచ్చైవమిదం శాస్త్రం ఇచ్చాహుర్విదుషో జనా అస్మిన్ శాస్త్రే యోగానాం పునర్భేదే పురఃపర. ఈ సాంఖ్య శాస్త్రం చాలా గొప్పదని విద్వాంసులు చెప్తారు. ఈ శాస్త్రంలో, యోగ శాస్త్రంలో, వేదంలో ఎక్కువ ప్రామాణికత ఉన్నదని మానవుడు వీని అధ్యయనానికి ప్రయత్నించాలి. పంచవింశాత్ పరంతత్వం పచ్యతే నరయాధిప సాంఖ్యానంతు పరంతత్వం యథావదు వర్ణితం యథావద అనువర్ణితం. సాంఖ్య శాస్త్రాచార్యులు 25 తత్వాలను తప్పించి ఇతర తత్వాన్ని గురించి చెప్పరు. ఈ సాంఖ్య దర్శన పరమతత్వాన్ని నీకు ఉన్నట్లు చెప్పాను. బుద్ధమ ప్రతిబుద్ధత్వాద్ బుద్ధ్యమానంచ తత్వత బుద్ధ్యమానంచ బుద్ధంచ ప్రాహుర్యోగ నిదర్శనం. నిత్య జ్ఞాన సంపన్నమైన పరమాత్మయే బుద్ధ సంజ్ఞ కలది. పరమాత్మ తత్వం తెలియకపోవటం వల్ల తెలుసుకోవాలి అనే కోరిక గల జీవాత్మ బుద్ధ్యమాన సంజ్ఞ గలది. ఈ రీతిగా యోగ సిద్ధాంతానుసారం బుద్ధము అంటే నిత్య జ్ఞానయుక్తమైన పరమాత్మ, బుద్ధమానుడు అంటే తెలుసుకునే కోరిక గల జీవుడు అనే ఇద్దరు కూడా చేతనులు అవుతారు. ఇది శ్రీ మహాభారతీయ శాంతిపురిని మోక్షధర్మపురిని వశిష్ఠ కరాల జనక సంవాదే సప్తాధిక 300తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 307వ అధ్యాయం. రేపు మనం 308వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.